బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లగచర్ల దాడి ఘటనలో అరెస్ట్ అయిన 16 మంది రైతుల విషయంలో జైలు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వికారాబాద్ జైల్లో ఉన్న వారిని కలిసేందుకు ములాఖాత్లు ఎక్కువ అవుతుండటంతో వారిని మరో జైలుకు తరలించేందుకు నిర్ణయించుకున్నారు. సంగారెడ్డి జిల్లా జైలుకు తరలిస్తున్నారు. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లగచర్ల దాడి ఘటనలో అరెస్ట్ అయిన 16 మంది రైతుల విషయంలో జైలు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వికారాబాద్ జైల్లో ఉన్న వారిని కలిసేందుకు ములాఖతులు ఎక్కువ అవుతుండటంతో వారిని మరో జైలుకు తరలించేందుకు నిర్ణయించుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. రైట్ సంజన, ప్రస్తుతం ఏదైతే ఈ సోమవారం రోజు కలెక్టర్ పై దాడి జరిగిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. దానికి పాల్పడ్డ 16 మంది నిందితులను మాత్రం పరిగి సబ్ జైల్ కి మాత్రం తరలించిన విషయం కూడా తెలిసిందే. అయితే అదే అంశంలో ఎందుకంటే పరిగి సబ్ జైల్లో దాదాపుగా 50 మందితో కూడిన సబ్ జైలు కావడంతో అక్కడ దాదాపుగా ఇప్పుడు 80 మందికి పైగా నేరస్తులు కూడా ఉన్న సమయంలో ఎందుకంటే ఈ పరిగికి ఎందుకంటే లగచర్ల కావచ్చు, ఇక్కడ మన లగచర్ల పరిగి సబ్ జైల్ కి దగ్గర ఉండటం వల్ల దాదాపుగా ములాఖాతుకు కూడా ఊరు వాళ్ళు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు చాలా ఎక్కువగా రావడంతో మాత్రం పోలీసులు సబ్ జైలర్ మాత్రం ఈ పరిగి సబ్ జైలు నుంచి సంగారెడ్డి జైలు కి మాత్రం తరలిస్తున్న విజువల్స్ మనం ప్రస్తుతం చూడొచ్చు. బీఆర్కే న్యూస్ ఛానల్ ఎక్స్క్లూజివ్ గా ఎందుకంటే ప్రస్తుతం ఈ లగ్గచర్లలో జరిగిన కలెక్టర్ దాడి సంచలనం సృష్టించింది. ఇటు రెండు పార్టీలకు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి మాత్రం తగ్గకుండా ఎందుకంటే ఎదురుబదురుగా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కూడా గత 3 రోజుల నుంచి చూసుకున్నా కూడా ప్రస్తుతం ఎందుకంటే ఇది హాట్ టాపిక్ గా మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లోనే మారిందని కూడా చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళని ఖచ్చితంగా సంగారెడ్డికి జైలుకి తరలిస్తుండడంతో మాత్రం ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, లేదు అంటే ఈ నేరస్తుల కుటుంబ సభ్యులు కూడా కొంత గమనార్థంగా కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ సమయంలో తరలించాల్సిన అవసరం ఏముంది అనుకుంటా కూడా. ఎందుకంటే 50 మందితో కూడిన ఈ సబ్ జైలర్లు 80 మందికి ఫస్ట్ మొదటిసారి ఎందుకు పంపించారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు తరలిస్తున్నారన్న కొంత కోణంలో కూడా చూసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లగచర్లలో జరిగిన ఈ రైతులకు బీఆర్ఎస్ నాయకులు కూడా ఎందుకంటే ఈ రోజు కూడా చూసుకున్న ఈ రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ఖచ్చితంగా ఈ రోజు నుంచి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇటు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ఈ రోజు వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించి రావడం జరిగింది. త్వరలోనే ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వెళ్ళి పరామర్శిస్తాను, వాళ్ళకు అండగా ఉంటాము అండ్ ఈ రైతులందరినీ ఖచ్చితంగా తను స్వయంగా ఉండి ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ ఏదైతే హ్యూమన్ కన్స్ట్రక్షన్ లో కూడా అక్కడ మాట్లాడిస్తాము, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్తాం, వీళ్ళు రౌడీలు కాదు రైతులు అంటూ కూడా కేటీఆర్ చేసిన స్పందన కూడా సంచలనంగా మారింది. అయితే రైతులకు అండగా ఉంటామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ పొలాలు ఖచ్చితంగా చేళ్లు మీకు ఉండాల్సిందే. ఎందుకంటే ఫార్మాసిటీలు వద్దు, పొలాలు ముద్దు అనుకుంటా కూడా రైతులు ఇచ్చిన నినాదకు. ఎందుకంటే ఈ రోజు నిన్న జరిగిన సంఘటన కాదు ఇది, గత 8-9 నెలల నుంచి ఈ సంఘటన జరుగుతుందని కూడా గుర్తు చేశారు కేటీఆర్. కానీ ఈ పక్షాన ఎందుకంటే ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్త ఈ విధంగా ఉన్నా కూడా ఒక్కసారిగా ఈ రోజు హుటాహుటిన మాత్రం పరిగి సబ్ జైలు నుంచి మాత్రం ఈ నేరస్తులను తరలించడం మాత్రం కొంత సంచలనంగా మారే అవకాశం అయితే కనిపిస్తుందని మరోసారి చెప్పుకోవచ్చు సంజన. రైట్, థాంక్యూ క్రాంతి.